ఎంటర్ అవగానే నాకు ఇంత రిచ్నెస్ కావచ్చు, ఇంత కలర్ఫుల్ గా కనిపించింది. సో మీరు చూసారంటే అది ప్రతిదీ కూడా క్వాలిటీతోనే చేసాము. ప్రతి లామినేట్ మీద, ఈ లామినేట్ మీద షైన్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. దానికి వచ్చే అవుట్పుట్ కలర్స్ అన్నీ కూడా మా రెస్పాన్సిబిలిటీ. సో మేమేంటంటే వీఆర్ ఇంటూ రిటైల్ బిజినెస్ ఆఫ్ వాల్ పేపర్స్, విండో బ్లైండ్స్, కర్టన్స్ ఆల్సో. మీ కిచెన్, మాడ్యులర్ కిచెన్ ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏమున్నాయి ఇందులో? మేడం మాడ్యులర్ కిచెన్ స్పెషాలిటీస్ అంటే ఒక్కొక్క సైట్లో ఒక్కొక్కటి కట్ అవుతుంది. సో ప్రవీణ గారు, ఈ మాస్టర్ బెడ్రూమ్ కు ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి? మేడం మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ గా కస్టమైజ్డ్ అండి. బెడ్ కూడా మనమే చేసాము. ఓకే. బెడ్ కింద స్టోరేజ్, ఒక చిన్న టీవీ యూనిట్. ఈ ఫ్లాట్ లో ఎక్కడా కూడా నాకు వాల్ అనేది కనిపించట్లేదు. ఫ్యూ థింగ్స్ తను చెప్పినవన్నీ ఈయన ఎంత ఇంప్రెస్ అయ్యారంటే, మాకు అక్కడ యుఎస్ లో ఇల్లు ఉంది. అండ్ ఈవెన్ ద వాల్ ఇఫ్ యూ సీ, నేను ఎక్కడ చూడలేదు. ఐ రియలీ లవ్ దిస్. సో ఇట్ గివ్స్ మీ అ ప్లెజెంట్ ఫీలింగ్, లైక్ బర్డ్స్ ఫ్లయింగ్. అంటే ఎప్పుడు కూర్చున్నా 5 minutes యూ ఫీల్ లైక్ ఓకే. ఎగ్జాక్ట్లీ. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనం ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా, ఎంత రిచ్గా ఉన్నప్పటికీ కూడా ఇంటీరియర్స్తో ఆ ఇంటి అందమే రెట్టింపు అయిపోతుంది. అలాంటి ఒక ఇంటి దగ్గర మనం ఉన్నాము. ప్రస్తుతం మనం ఉన్నాము కర్మన్ ఘాట్లో ఉన్నటువంటి ఆరెంజ్ ఎస్టిల్లాలో. లోపల ఇంటీరియర్స్ ఎలా ఉన్నాయో వాళ్ళతోనే మాట్లాడదాం. మనతో పాటుగా ఉన్నారు వాల్ డెకర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ గారు. ప్రవీణ గారితో మాట్లాడదాం. ఓవరాల్గా ఇంటీరియర్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఏం చేశారు తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ఆరెంజ్ ఎస్టిలాలో ఉన్నాం, కర్మన్ ఘాట్లో ఉంది. ఇది కంప్లీట్గా ఒక ప్రీమియం అపార్ట్మెంట్, 2700 SFT ఉన్నటువంటి అపార్ట్మెంట్. సో ప్రవీణ గారు, ఫస్ట్ మేము ఎంటర్ అవ్వగానే మాకు కనిపిస్తోంది చాలా కలర్ఫుల్గా ఉన్నటువంటి, అందులోనూ రోజ్ గోల్డ్ ఇంటీరియర్ అనేది కనిపిస్తుంది. ఒక్కసారి మాకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయరా? మేడం ఇది థీమ్ అంతా కూడా మేము రోజ్ గోల్డ్ థీమ్ కి వెళ్ళామండి. సో మీకు ఎక్కడైనా చూసినా కూడా బీజ్, రోజ్ గోల్డ్ రెండు కంబైన్ చేసుకుంటానే వెళ్ళాను. సో అన్ని రూమ్స్ మీకు ఇదే థీమ్ లో కనబడతాయండి. ఓకే. సో ఇదేంటంటే మేము చేసిన వాటిలో ప్రీమియం ఫ్లాట్ అండి. సో మొత్తం అన్ని వాల్స్ కి కూడా వాల్ ప్యానలింగ్ చేసాము. సో మొత్తం అన్ని కూడా డెకరేట్ చేసుకుని హైలైట్ చేసుకుంటానే వెళ్ళాం ప్రతి పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే. సో ఇక్కడ ఇది నాకు కనిపిస్తోంది, ఇది కూడా వాల్ పేపర్. వాల్ పేపర్ మేడం, వాల్ పేపర్. యా. ఇవేంటంటే ఇవి కూడా ఇంపోర్టెడ్ వాల్ పేపర్స్ అండి. మీరు చూసారంటే చిన్న గ్లిటర్ కూడా రన్ అవుతానే ఉంటది. సో ఇవన్నీ ఏంటంటే ఇది కస్టమైజ్డ్ వాల్ పేపర్ అండి. దిస్ ఇస్ కస్టమైజ్డ్ వాల్ పేపర్. ఓకే. సో ఇలా అన్ని కంబైన్ చేసుకుంటా వెళ్ళాం అనమాట ఇల్లంతా. ఇప్పుడు ఇది ఏ మెటీరియల్ తో చేశారు మేడం? ఇది మళ్ళీ ప్లై ప్యానలింగ్ చేసి దాని మీద ఫ్లూటెడ్ లామినేట్ వేసి. ఓకే. ఓకే. సో ఇది గ్లాస్, ఇది మళ్ళీ పీవీడి పట్టి, బ్రాస్ పట్టి అన్నమాట. సో దే ఆర్ లాట్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అసలు ఇందులో మీరు చూసారు అంటే. సో అన్నిటినీ ఒక హార్మోనిక్ తీసుకొచ్చాం. అందులో ఒక ప్రతి దాన్ని కంబైన్ చేసేలా అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా చాలా క్లియర్ గా కనిపించేలా. అదే మేడం. అండ్ ఇక్కడ ఈ డ్రాయింగ్ రూమ్ కి అండ్ ఇక్కడ డైనింగ్ హాల్ కి మధ్యలో ఒక పార్టిషన్ కూడా రోజ్ గోల్డ్ యూస్ చేశారు. ఇది పీవీడి రోజ్ గోల్డ్ మేడం. ఇది కూడా కస్టమైజ్డ్ పార్టిషన్ అండి. సో ఇవన్నీ కూడా కస్టమైజ్ చేయించినాయి. ఈవెన్ ద సోఫా సిట్ అవుట్. ఓకే. ఇది కూడా సోఫా కూడా కస్టమైజ్ చేసింది. ఈ స్పేస్ కి పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యేలాగా కస్టమైజ్ చేయించిన సోఫా కూడా. సో ఇప్పుడు నేను ఇలా ఎంటర్ అవగానే నాకు ఇంత రిచ్నెస్ కావచ్చు, ఇంత కలర్ఫుల్ గా కనిపించింది. ఇది ఓనర్ చాయిస్ మీరు తీసుకున్న కాలా? మేడం యాక్చువల్ గా ఈ ఫ్లాట్ కి ఓనర్ చాయిస్ చాలా తక్కువ ఉండేది మేడం. బికాస్ దీస్ పీపుల్ ఆర్ NRIs అనమాట. సో దే ఆర్ వెరీ ఫార్ ఆఫ్. ఓన్లీ మా మీద ట్రస్ట్ తో మాకు అప్పు చెప్పారు ఇది. సో నేను 3D డిజైన్ పంపించాము, చిన్న చిన్న చేంజెస్ తప్ప. ఐ థింక్ మేజర్ గా కూడా ఆయన నన్ను అడిగింది ఏం లేదు. 3Dలో ఎలా ఉందో మీరు చేసేయండి మేడం, అట్లా నాకు అలా వస్తే చాలు అవుట్పుట్ అని అన్నారు. సో మొత్తం మేమే కాల్స్ తీసుకున్నామండి. లామినేట్ సెలెక్షన్ నుంచి వాల్ పేపర్ సెలెక్షన్ నుంచి ఎవ్రీథింగ్ ఇస్ అవర్ కాల్ యాక్చువల్లీ. సో బాగున్నా బాగోపోయినా మమ్మల్ని మొత్తం రెస్పాన్సిబిలిటీ అంతా మీదే. సో ఆయన మాట అన్నప్పుడు ఐ థింక్ వీ హ్యాడ్ మోర్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ హావ్ టేకెన్ ఇట్ మోర్ రెస్పాన్సిబుల్ అండ్ ఛాలెంజింగ్ అనమాట. ఈ ఫ్లాట్ అరౌండ్ 65 days లో ఫినిష్ చేసి ఇచ్చామండి. సో యాక్చువల్లీ రికార్డ్ టైం బికాస్ ఇట్ హ్యాస్ హెవీ వర్క్ అండి. ఇది యాక్చువల్గా 2700 SFT అనేది. సో హెవీ వర్క్, కానీ ఏంటంటే వి ఫినిష్డ్ ఇట్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్.
ఎంత రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుందో అంత క్వాలిటీ కూడా మెయింటైన్ చేయాల్సిన మేడం యాక్చువల్ గా ప్రీమియం ఇంటీరియర్ అని మీరు అన్నారు కదా, సో ప్రీమియం అంటే ద ఫస్ట్ పాయింట్ ఇన్ ప్రీమియం విల్ బి క్వాలిటీ. క్వాలిటీ లేకుండా ప్రీమియం అని నేను చెప్పకూడదు అసలు. సో మీరు చూసారంటే అది ప్రతిదీ కూడా క్వాలిటీతోనే చేసాము. ప్రతి లామినేట్ మీద, ఈ లామినేట్ మీద షైన్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అది ప్రీమియం క్వాలిటీ అని చెప్పి. సో ఎవ్రీథింగ్ వాజ్ టేకెన్ కేర్ ఆఫ్, ఎవ్రీ స్మాల్ డీటెయిల్స్, ఎవ్రీ ఎలిమెంట్ దట్ ఐవ్ యూస్డ్ పర్ఫెక్ట్ క్వాలిటీ. పూజా రూమ్ చూద్దాము. పూజా రూమ్ కి కూడా లైక్ డోర్ హ్యాండిల్ కూడా బ్రాస్ పెట్టారు అండ్ చుట్టూ చూస్తే మనకు అష్టలక్ష్ములు కనిపిస్తున్నారు. దేవుడి పూజా రూమ్ కి సంబంధించి ఇది కూడా బ్రాస్ తో యూజ్ చేసి, ఇది బ్రాస్ మేడం, ఇది ప్యూర్ బ్రాస్ అండి. సో ఇది చేసాం, ఇదేంటంటే నార్మల్ గా పెద్దవి వాడతాము. ఇక్కడ ఏంటంటే ప్రతి ఇల్లంతా కాంటెంపరీగా వెళ్ళాం కదా, సో అందుకని చిన్న అష్టలక్ష్మిలు ఇచ్చి వీ హ్యావ్ డెకరేటెడ్ ద స్పేస్ అన్నమాట. సో ఒకసారి మనం లోపలికి వెళ్దామండి. వెళ్దాం మేడం. ఇక్కడ కనిపిస్తున్న నాకు వెంకటేశ్వర స్వామి, అది గ్లాస్ మీద డిజిటల్ ప్రింట్ మేడం, అది కూడా కస్టమైజ్డ్ గ్లాస్ అన్నమాట. ఓకే. సో గ్లాస్ మీద మనం ఏ ఫిగర్ ఇచ్చినా ప్రింట్ చేసి ఇస్తారు మనకి అట్లా. సీలింగ్ శ్రీచక్రం పెట్టారు. అది మీరే పెట్టారా? అది కూడా కాల్ మీదేనా? వాళ్ళ ఓనర్స్ ఏం లేదు మేడం. యాక్చువల్ గా నా సైట్స్ లో చాలా వరకు ఏంటంటే మన వీడియోస్ చూసో పాతవి ఏమో గానీ ఎక్కువ మంది అడిగేది ఏంటంటే శ్రీచక్రం కావాలని అడుగుతున్నారు ఇవాళ రేపు. ఓకే. సో వి హావ్ టేకెన్ అ కాల్ అన్నమాట. అండ్ నాకు ఇక్కడ బాగా నచ్చింది ప్రవీణ గారు, తీస్తే ఇక్కడ కూర్చొని హ్యాపీగా పూజ చేసుకోవచ్చు. పూజ అయిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ గా లోపలికి వెళ్ళిపోతుంది. ప్లేస్ సేవింగ్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు పేరెంట్స్ కొంచెం అడల్ట్స్ అన్నమాట. సో నుంచుని చేసుకునేలాగా పూజ పెట్టేసి అలా ఒక చిన్న స్టూల్ ఇచ్చాం వాళ్ళకి, పూజ చేసుకొని దే కెన్ పుట్ ఇట్ బ్యాక్ ఇన్ సైడ్ అనమాట. సో ఇవన్నీ కూడా ఎక్స్టెన్షన్ స్లాబ్స్ ఇచ్చాము. అంటే కలసాలు, ప్రసాదాలు, మెటీరియల్ ఏదైనా పెట్టుకోవడానికి యూజ్ అయ్యేలాగా చిన్నది ఎక్స్టెన్షన్ ఇచ్చాం అనమాట. బాగుంది, చాలా బాగుంది. కలర్ఫుల్ గా ఉంది కూడా. సో ఇక్కడ మాకు కనిపిస్తోంది సోఫాస్ తో పాటుగా డైనింగ్ టేబుల్, ఇవన్నీ కూడా మీరే తీసుకొచ్చి పెట్టారు, ఇంక్లూడింగ్ మీ ఇంటీరియర్స్ లో ఉంటుంది. ఇందులో ఏంటంటే మోబుల్ ఫర్నిచర్ అంటే ఆయన చెప్పాను కదా, బికాజ్ ఈజ్ అవుట్ ఆఫ్ ఇండియా, సో మొత్తం చూసుకోమన్నారు. సో సోఫా, డైనింగ్ టేబుల్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ గానే చేశాం మేము ఈ ప్రాజెక్ట్ మాత్రం. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ కస్టమర్ కాల్ అండి. మీ దగ్గర టైం ఉంది, నేను తిరుగుతాం, మేము సెలెక్ట్ చేసుకుంటాం అంటే వెల్ అండ్ గుడ్, లేకపోతే మాకు ఇచ్చేయండి, మేము చూసుకుంటాం. బట్ ఎవ్రీ డే ఒక అప్డేట్స్ అనేవి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. 100% మేడం, 100%. ఎందుకంటే అల్టిమేట్లీ ఇట్ ఇస్ దేర్ హౌస్. ఎగ్జాక్ట్లీ. ఈ 3 months in any house లో ఐ వర్క్, ఐ ఫినిష్ ఇట్ అండ్ ఐ లీవ్ ఇట్, కాబట్టి అల్టిమేట్లీ దేర్ కాల్. సో ఎక్కడ క్వాలిటీ అనేది కాంప్రమైజ్ కావద్దు. చూడండి, ఇది కూడా ఆనిక్స్ మార్బుల్ పర్ఫెక్ట్ క్వాలిటీ, కింద కూడా పీవీడీ లెగ్స్ తో చేసిన డైనింగ్ టేబుల్ అండి. ఇది కూడా కస్టమైజ్ చేయించాం, మన ఇంటీరియర్ మ్యాచ్ అయ్యేలా కస్టమైజ్ చేయించాం దీన్ని కూడా. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ నుంచి మనం ఈ ఎంటైర్ హాల్ ని చూసుకున్న తర్వాత బెడ్రూమ్స్ కి వెళ్దాము. సో ఇక్కడ మనకి టీవీ ప్యానెల్ అనేది కనిపిస్తుంది. టీవీ ప్యానెల్ కూడా మీరు పెట్టింది మార్బుల్ లా అనిపిస్తోంది, ఈజ్ ఇట్ ఏ మార్బుల్ థింగ్? లేదండి, ఇది కూడా ప్లై తోనే మళ్ళీ మార్బుల్ లామినేట్ యూజ్ చేసాం అన్నమాట. ఇది హై గ్లాస్ మార్బుల్ లామినేట్. సో మీకు ఇది కూడా చూసారంటే మీకు కనిపిస్తానికి అది మార్బుల్ లా అనిపిస్తుంది, బట్ కాదండి. సో అంటే ఇక్కడ మనకి ఫ్లోర్ ఏదైతే ఉందో ఫ్లోర్ ని రిసెంబుల్ చేసేట్టుగా ఉన్నటువంటి మార్బుల్ లాగా కనిపిస్తుంది. అండ్ దీనికి మెయింటెనెన్స్ అనేది ఎలా ఉంటుంది మేడం? లామినేట్స్ కి యాక్చువల్లీ 0 మెయింటెనెన్స్ అండి. నార్మల్ క్లాత్ తో తుడుచుకొని యూజ్ చేసుకోవచ్చు, ఎన్నాళ్ళైనా అలాగే ఉంటుంది. when it comes to duco or veneer, maybe a little maintenance is required there, but laminate it is 0 maintenance and easy. సో నాకు ఈ ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత బాగా అట్రాక్టివ్ గా కనిపించింది బృందావనం కాన్సెప్ట్. ఇక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణుడు కనిపించాడు. శ్రీకృష్ణుడు ఇది 3D ఆర్ట్, గ్లాస్ పెయింటింగ్, ఏంటి అసలు ఇది? ఇది చాలా మంది గ్లాస్ అనుకుంటారండి, కాకపోతే ఏంటంటే 3D లామినేటెడ్ వాల్ పేపర్ అండి. ఇది కూడా ఇది కూడా వాల్ పేపర్, కస్టమైజ్డ్ వాల్ పేపర్ విత్ 3D లామినేషన్. దాని వల్ల ఏంటంటే మీకు అలాగా కొంచెం ముందుకు వచ్చినట్టుగా కనిపిస్తుంది అనమాట. బట్ ఇది గ్లాస్ అనిపిస్తుంది మీకు, కానీ గ్లాస్ కాదు మేడం. దిస్ ఇస్ 3D లామినేషన్. యాక్చువల్లీ ఎంత థిక్నెస్ తో ఉంటుంది ఇది? 1 mm మేడం, అంతే. 1 mm కానీ చూడడానికి చాలా హెవీనెస్ అనిపిస్తుంది. సో ఏంటంటే యాక్చువల్ గా 2 టీవీ యూనిట్లు కూడా ప్లాన్ చేయలేదు మేడం.
ఇక్కడ. Okay. బికాజ్ ఏంటంటే అక్కడ ఎవరైనా గెస్ట్ వస్తే వచ్చి వెళ్ళిపోయేలాగా. అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ దేర్ ఫ్యామిలీ లాంచ్. సో ఫ్యామిలీ లాంచ్ లో మాత్రమే టీవీ యూనిట్ చేసాము. అక్కడ వెంట్ ఫర్ అన్ యాక్సెంట్ వాల్ అనమాట. ఓకే, ఇప్పుడు ప్రవీణ గారు మీరు ఇప్పుడు ఇంటీరియర్స్ కావచ్చు వీటన్నిటికీ ఒక మంచి క్వాలిటీ తీసుకోవాలి, ఫర్నిచర్ ఇవన్నీ అనుకుంటారు. దెన్ వాట్ అబౌట్ ఇక్కడ ఉన్నటువంటి వాల్ పెయింటింగ్స్ కావచ్చు, లేకుంటే వాల్ పేపర్స్ కావచ్చు, అవి ఎక్కడి నుంచి తెప్పిస్తారు, ఏం చేస్తారు? మేడం ఇవి కూడా అంతా ఇన్ హౌసే. ఓ, మా మీరే దగ్గర చేస్తారా? ఏది ఉన్నా కూడా ఇన్ హౌసే మేడం, మేమే చేస్తాం. ఓకే, సో క్వాలిటీ, దానికి వచ్చే అవుట్పుట్, కలర్స్ అన్నీ కూడా మా రెస్పాన్సిబిలిటీయే. సో మేమేంటంటే వీఆర్ ఇన్ టు రిటైల్ బిజినెస్ ఆఫ్ వాల్ పేపర్స్, విండో బ్లైండ్స్, కర్టన్స్ ఆల్సో. సో దిస్ ఇస్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ఓన్ కంపెనీ. సో మీరు ఇక్కడ మా ప్లాన్ ఇలా ఉంది, మేము ఇలా డిజైన్ చేయాలనుకుంటున్నాము అన్నప్పుడు ఓనర్స్ కి మీరు చెప్తారు అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటారు. కొంచెం ఓనర్స్ నుంచి మనం తీసుకునే మేజర్ ఫీడ్బ్యాక్ రిక్వైర్మెంట్ మేడం. ప్రతి ఒక్కరికి రిక్వైర్మెంట్ అనేది చేంజ్ ఉంటుంది. ఇప్పుడు మీకు కావాల్సింది వేరే వాళ్ళకి అక్కర్లేదు. సో ఏంటంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ అనేది ఇన్పుట్ తీసుకొని అక్కడి నుంచి మేము డెవలప్ చేస్తాం. సో నేనేం చెప్తానంటే ఇనీషియల్ గా మా దగ్గరికి ఎవరు వచ్చినా మీ రిక్వైర్మెంట్ చెప్పండి, నేను ఇచ్చే డిజైన్ చూడండి. ఓకే, అప్పుడు మీరు సాటిస్ఫై అయిపోతే విల్ మేక్ చేంజెస్. మా దగ్గర 3D డిజైన్ లో కూడా ఓన్లీ 2 times మారుస్తాం, 5 times మారుస్తాం అనే కాన్సెప్ట్ లేదు. టిల్ దే ఆర్ సాటిస్ఫైడ్, ప్రవీణ గారు విల్ గో ఆన్ టు ద సైట్ అనేంత వరకు కూడా విల్ మేక్ చేంజెస్. వీ హ్యావ్ నో రెస్ట్రిక్షన్స్ ఆన్ 3D చేంజెస్ ఆల్సో. ఇప్పుడు కలర్ కాంబినేషన్స్ అనేవి ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ కూడా ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి ఇంట్రెస్ట్లు ఉంటాయి. దాన్ని ఎలా సెలెక్ట్ చేస్తారు మీరు? మేడం ఇనిషియల్ గా క్లయింట్ వి తీసుకుంటాం ఇన్పుట్స్. కాకపోతే ఏంటంటే కొన్ని బాగోవు, అంటే సెట్ కావు, మన స్పేస్ కి సెట్ కావు. ఇప్పుడు అక్కడ ఎల్లో వాడి ఇక్కడ రెడ్ వాడితే ఆటోమేటిక్ గా ఇల్లు అనేది పోతుంది, ఆ కాంట్రాస్ట్ అనేది కనిపించిపోతుంది. సో ఏంటంటే వీ విల్ సజెస్ట్ అగైన్ టు ద క్లయింట్, ఇది ఇలా వద్దండి, ఇలా చేస్తే బాగుంటుంది అనేది అయితే చెప్తాం మేము కంపల్సరీగా. అండ్ అట్ టైమ్స్ ఐ బికమ్ బ్లంట్ ఆల్సో, ఐ వుడ్ సే నో అంటే నో. దాట్ సిచ్యువేషన్స్ ఆల్సో దేర్, బట్ అల్టిమేట్ గా అవుట్పుట్ వచ్చాక అవునండి మీరు చెప్పింది కరెక్టే అంటారు. ఒక ప్రాపర్ లుక్ అనేది కావాలి అంటే ముందు ఇమాజినేషన్ అనేది ఉండాలి. ఇప్పుడు నేను దిస్ ఇస్ మై డైలీ జాబ్, సో నా ఇమాజినేషన్ విల్ బి డిఫరెంట్. సో నాకు బయట ఇప్పుడు మీరు ఇంత షీట్ చూసి సెలెక్ట్ చేయాలి, లామినేట్ దిస్ పార్ట్, దిస్ లెంత్ ఆఫ్ అ పార్ట్. సో ఇక్కడ ఏంటంటే ఫుల్ లెంత్ లో ఎలా ఉంటుంది అనేది ఐ కెన్ ఇమాజిన్, ద ఫుల్ షీట్ వస్తే ఎలా ఉంటుంది అనేది ఐ కెన్ ఇమాజిన్. నెక్స్ట్ మనం గో టు కిచెన్ అండి, కిచెన్ చూద్దాము. సో మనకి కిచెన్ లోకి వెళ్లే ముందు ఇక్కడ వాష్ బేసిన్ ఉంది, వాష్ ఏరియా అనేది ఉంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి మిర్రర్ లో కూడా ఒక స్పెషాలిటీ కనిపిస్తున్నట్టుంది కదా అండి. 3 lights మేడం, 3 lights, కలర్ చేంజ్ అవుతుంటుంది మీకు. టచ్ స్క్రీన్, టచ్ స్క్రీన్ ఎల్ఈడి మిర్రర్. అంటే ఇక్కడ మనం డైనింగ్ ఇచ్చాం కాబట్టి స్మాల్ వ్యానిటీ చేసాం అనమాట ఇక్కడ. సో ఇక్కడ కూడా ఒక స్పేస్ అనేది ఉంది, దాన్ని యూటిలైజ్ చేసుకున్నాం. అంటే ఇది బ్లంట్ గా ఉంటది కదా మేడం, అందుకని ఐ వెంట్ ఫర్ ట్రయాంగులర్ ఇన్లెట్ అన్నమాట. అంతే, ఊరికే అలా ఎంప్టీగా వదిలేయద్దు, హ్యావ్ టు ప్యాక్ ఇట్ అప్ అని. ఎగ్జాక్ట్లీ. మీ కిచెన్, మాడ్యులర్ కిచెన్, ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏమున్నాయి ఇందులో? మేడం మాడ్యులర్ కిచెన్ స్పెషాలిటీస్ అంటే ఒక్కొక్క సైట్ లో ఒక్కొక్కటి కట్ అవుతుంది. ఇప్పుడు అన్ని పెట్టేలాం ప్రతి సైట్ లో. మాడ్యులర్ కిచెన్ ఫిట్టింగ్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో, బట్ ఏంటంటే ఆ పర్టికులర్ కిచెన్ సైజ్కి వాళ్ళ రిక్వైర్మెంట్కి, బికాజ్ ప్రతి ఒక్కళ్ళు యూనికే. సో వాళ్ళ రిక్వైర్మెంట్కి సరిపడగా వీ హ్యావ్ డిజైన్ దిస్ కిచెన్ అనమాట. సో ఈ కిచెన్ ఏంటంటే వీ వెంట్ ఫర్ అ ప్యాంట్రీ యూనిట్, టాల్ ప్యాంట్రీ యూనిట్. ఓకే, సో ఇది కంప్లీట్ గా స్పేస్ సేవింగ్ స్పేస్ సేవింగ్ అవుతుంది. మీకు చాలా వరకు ఐటమ్స్ అనేవి వెళ్ళిపోతాయి. దిస్ ఇస్ అ టాల్ ప్యాంట్రీ యూనిట్, స్మాల్ బాటిల్ పుల్అవుట్. సో ఇవన్నీ కూడా ట్యాండమ్ అండి, వీ హ్యావ్ నాట్ యూజ్డ్ ఎనీ ఎస్ఎస్ మెటీరియల్. మొత్తం అన్నీ కూడా ట్యాండమ్ ప్యాంట్రీ యూనిట్ అండ్ ట్యాండమ్ బాటిల్ యూనిట్. ఓకే, సో ఇవన్నీ 3+2 ట్యాండమ్ బాస్కెట్స్ అండి. ఓకే, దట్స్ ఫర్ కట్లరీ, స్మాల్ కప్స్ అండ్ ట్రేస్, అండ్ దీస్ ఆర్ ఫర్ కెటిల్స్ అగైన్. సో ఇటు వచ్చేసరికి ఈ కార్నర్ స్పేస్ కోసం వీ వెంట్ ఫర్ అ కార్నర్ యూనిట్. దిస్ ఇస్ ఆల్సో ట్యాండమ్ కార్నర్ యూనిట్. ఈవెన్ యు ఆర్ యూజింగ్ దట్ కార్నర్, ఆ కార్నర్ కూడా ఆ తర్వాత అందులో ఫిక్స్ అయిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. టోటల్ స్పేస్ అనేది యూటిలైజ్ చేద్దాం ఇక్కడ. అండ్ దీస్ ఆర్ అగైన్ ట్యాండమ్ బాస్కెట్స్ కెన్ కంటిన్యూషన్. ఈ సింక్ కూడా బిల్డర్ ఇచ్చింది కాకుండా ఐ వెంట్ ఫర్ అ కస్టమైజ్ సింక్ మళ్ళీ ఇది కూడా. సో దీంట్లోనే మొత్తం అన్ని మీకు soap dispenser, glass cleaner, and this is a shower pull-out tap, everything. So ఇవి కూడా మేమే ఇంక్లూడ్ చేసుకున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటిది గ్లాస్ ప్యానెల్ ఏంటి? ఇది ప్రొఫైల్ రోజ్ గోల్డ్ ప్రొఫైల్లో ఫ్లూటెడ్ గ్లాస్. ఓకే, సో ఈ షట్టర్స్ ఏంటంటే ఫ్లూటెడ్ గ్లాస్ షట్టర్స్ ఇచ్చాం అనమాట వీళ్ళకి.
అండి ఇక్కడ పెట్టింది మీరు ఓవెన్ కోసం ఓవెన్ కోసం పెట్టాం మేడం. రైట్ నా వాళ్ళు ఓవెన్ తీసుకునే ఇంట్రెస్ట్ లేదు, సో వీ వెంట్ ఫర్ అ స్మాల్ గ్లాస్ డోర్ వచ్చేసాం అనమాట అక్కడ క్లోజ్ చేయడానికి. ఇది యాక్చువల్గా డైనింగ్ టేబుల్ మేడం, ఫోల్డబుల్ డైనింగ్ టేబుల్. ఏంటంటే ఎవరు లేనప్పుడు వాళ్ళు అడల్ట్స్ ఇద్దరే ఉంటారు, పెద్దవాళ్ళు వాళ్ళు ఏమనుకున్నారంటే నేను అటువైపు ఎక్కడికో పట్టుకెళ్లే కన్నా ఇక్కడ ఒక చిన్న ఫోల్డబుల్ టేబుల్ చేస్తే మేబీ ఐ యూజ్ ఇట్ అని చెప్పి ఇక్కడే యూజ్ చేసుకోవచ్చు. సో అప్పటికప్పుడు కిచెన్ లోంచి మరీ డైనింగ్ హాల్ లోకి వెళ్లకుండా ఇద్దరే ఉన్నప్పుడు యూజ్ చేసుకోవడానికి వీలుగా చేసాం. వాడుకున్న తర్వాత దాన్ని ఫోల్డ్ చేసేయచ్చు అండ్ ఇది కూడా బయటికి కనిపించదు, స్పేస్ అనేది సేవ్ అవుతుంది. ఎప్పుడైనా కిచెన్ లో కూరగాయలు కట్ చేసుకోవడానికి వాటికి కూడా యూజ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇక్కడ ఇది యూజ్ చేసిన ఈ మెటీరియల్ కూడా లామినేటెడ్ ఉన్నాయి. అంతే మేడం. మొత్తం మీకు చూసారంటే అంతా థీమ్ అంతా ఇదే కలర్ అండి, బీచ్ కలర్ కే వెళ్ళాను నేను. మొత్తం అంతా లైట్ బీచ్ కలర్ కే వెళ్ళాము. సో దాంట్లో ఏంటంటే హైలైటింగ్ కోసం రోజ్ గోల్డ్ పట్టీస్ యూజ్ చేసుకుంటూ వెళ్ళాం అనమాట అన్ని చోట్ల. సో ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్. యా మ్యామ్. బెడ్రూమ్ లోకి వెళ్లే ముందు ఒక్కసారి డోర్స్ కూడా చూడండి మేడం. సో మాస్టర్ బెడ్రూమ్ ఇది ఒక కాంప్లెక్స్ డోర్ లాగా చేసుకుంటూ వచ్చాము. ఓకే, సో ఏంటంటే బిల్డర్ ఇచ్చిన డోర్స్ కూడా యూజ్ చేయలేదు. సో ఈవెన్ ఫ్రంట్ డోర్ ద ఫ్రంట్ డోర్ ఇస్ బిల్డర్ ఇచ్చింది, కాకపోతే మళ్ళీ వెనకాల ప్యానల్ చేసి దాన్ని కూడా మనకి కస్టమైజ్ చేసేసాం. ఎందుకంటే వెనకాల మీరు ఆ రోజ్ గోల్డ్ పట్టి అది చూసారు కదా. సో ఇక్కడ కూడా అంతే మేడం. ఇవన్నీ కూడా ఇది ఎక్రిలిక్ లామినేట్ అండి, గ్లాస్ కాదు యాక్చువల్ గా. ఇది గ్లాస్ కాదు, ఓకే, ఇట్స్ నాట్ మిర్రర్. ఇది ఏంటంటే ఎక్రిలిక్ మిర్రర్ లామినేట్ అనమాట. సో దీన్ని యూజ్ చేసి డోర్స్ అన్నిటిని హైలైట్ చేసాం అనమాట. సో ఎక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు ఎక్కడ పాత కాలం లాంటి బ్రౌన్ డోర్స్ వద్దు అన్నారు. సో ఏంటంటే మనం దీన్ని కూడా కస్టమైజ్ చేస్తూ వెళ్ళాం అనమాట. సో దీనికి కూడా ఫింగర్ ప్రింట్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తాం. ఇది కూడా ఫింగర్ ప్రింట్ హ్యాండిల్ అండి, ఇది ఆటోమేటిక్ గా లాక్ అయిపోతుంది. ఫింగర్ ప్రింట్ ఇస్తే మళ్ళీ ఓపెన్ అవుతుంది అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. సో ప్రవీణ గారు, ఈ మాస్టర్ బెడ్రూమ్ కు ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి మేడం? మాస్టర్ బెడ్రూమ్ కంప్లీట్ గా కస్టమైజ్డ్ అండి. బెడ్ కూడా మనమే చేసాము. ఓకే, బెడ్ కింద స్టోరేజ్, ఒక చిన్న టీవీ యూనిట్. ఓకే, సో బెడ్ సైడ్ ల్యాంప్స్ నుంచి హ్యాంగింగ్ లైట్ వరకు ఎవ్రీథింగ్ ఇస్ హ్యాండ్ పిక్డ్ అండి. అన్ని పర్టికులర్ గా సెలెక్ట్ చేసుకొని తెచ్చుకొని పెట్టుకున్నవే. సో ఈ లైట్స్ కూడా అన్ని 3-way లైట్స్ మేడం, 3 కలర్స్ ట్రై కలర్ వెలుగుతాయి అనమాట మొత్తం అన్ని కూడా. సో సెన్సార్ లైట్స్ అగైన్ ఇన్ సైడ్. సో ఇందులో ఏంటంటే వి వెంట్ ఫర్ కంప్లీట్లీ ఇలా డ్రాయర్ స్టోరేజ్ ఇచ్చాము. కిందంతా కూడా స్టోరేజ్ అంటే ఈజీ టు యూనో ఆర్గనైజ్ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇది మళ్ళీ యాక్సెసరీ డ్రాప్ చేసాము. సో యాక్సెసరీ డ్రాస్ లో వాచెస్ అవన్నీ సపరేట్ చేసుకొని పెట్టుకొని క్లమ్జీనెస్ అనేది ఉండకుండా డ్రాయర్ కూడా ఆర్గనైజింగ్ ఏమీ చేసి ఇచ్చాము. ఇందులో కూడా హ్యాంగర్ రాడ్ ఇచ్చాం మేడం ఇక్కడ. అంతే మళ్ళీ ఇక్కడ కిందంతా కూడా వి వెంట్ ఫర్ డ్రాయర్ స్టోరేజ్. సో యాక్చువల్లీ ఏంటంటే వీళ్ళకి వాస్తు ప్రకారం దే వాంట్ టు పుట్ ద సేఫ్ దిస్ సైడ్ కాబట్టి ఇలా ఎల్ తిప్పాల్సి వచ్చింది ఇక్కడ. సో ఏంటంటే ఇక్కడ లక్ష్మీదేవి స్థానంగా భావిస్తారు. కాకపోతే ఏంటంటే చాలా మందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క సెంటిమెంట్ కదా, వీళ్ళకి ఏంటంటే నార్త్ లోనే ఓపెన్ కావాలి అన్నారని చెప్పి మళ్ళీ ఇటువైపు మనం లాకర్ స్పేస్ అనేది ఇవ్వచ్చాం అనమాట. సో ఇది కూడా ఒక సీక్రెట్ డ్రాయర్ అండి. దీంట్లో మళ్ళీ ఇంకొకటి కూడా ఉంది, సీక్రెట్ డ్రాయర్. ఇది స్టడీ టేబుల్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. స్టడీ వర్క్ స్టేషన్ వాట్ ఎవర్. సో దానికోసం చిన్న టేబుల్ అన్నమాట చిన్నది ఇక్కడ. సో అక్కడక్కడ డ్రెస్సింగ్ ఏరియా కూడా ఇచ్చాడు. సో ఆ డ్రెస్సింగ్ ఏరియాకి ఇలాగ ఒక మనమే క్రియేట్ చేసాం. ఇది కూడా ఒక స్లైడింగ్ డోర్ ఇచ్చి, ఇది చిన్న డ్రెస్సింగ్ ఏరియా అండి. యాక్చువల్గా బిల్డర్ ఇచ్చింది కూడా మంచి స్పేషియస్గా ఇచ్చాడు దీన్ని. సో ఈ డోర్ని మళ్ళీ మనం వార్డ్రోబ్ పైన డిజైన్ ఏదైతే ఉందో అది కంటిన్యూ చేసుకున్నాం. సేమ్ డిజైన్ ఇచ్చామన్నమాట. సో ఇక్కడ కూడా చాలా ఎక్కువ స్టోరేజ్ వచ్చింది మేడం. లైక్
హెవీ కైండ్ ఆఫ్ స్టోరేజ్ వచ్చింది మొత్తం. కంప్లీట్ గా ఒక వార్డ్రోబ్ లాగా ఉండేట్టుగా పెట్టారు. యా అండి, ఇంకా మొత్తం అన్ని సేవ్ చేసి చాలా స్టోరేజ్ వచ్చింది మేడం ఇక్కడ. సో ఇవన్నీ మళ్ళీ డ్రాయర్స్ ఇచ్చాం, డ్రెస్సింగ్ సామాన్లు అయ్యి పెట్టుకునేలాగా. అండ్ దిస్ ఇస్ అగైన్ అన్ యాక్సెసరీ డ్రా వేర్ చిన్న చిన్న అన్ని ఆర్గనైజ్ చేసుకొని ఇక్కడ పైనుంచే చూసుకోవచ్చు మనకి ఏం కావాలి. టైం వేస్ట్ కూడా అవ్వకుండా. సో దీనికి కావాల్సినటువంటి కర్టన్స్ కావచ్చు, మిగతా అవన్నీ కూడా మీ దగ్గర నుంచి తీసుకున్నాం. 100% మా ఇన్ హౌస్ ఇవన్నీ కూడా. దీస్ ఆర్ ఆల్ ఇన్ హౌస్ ప్రొడక్షన్ అంతా. సో కావాలంటే ఇక్కడ కూర్చోవడానికి కూడా ఉంది. ఇది విండో సిట్టింగ్ మేడం. యాక్చువల్గా విండో ఓపెన్ చేసుకొని దే కెన్ సిట్ అండ్ ఎంజాయ్ ఎ కాఫీ. సో ఏంటంటే బయట నుంచి సోఫా తెచ్చుకోకుండా ఐ థింక్ దిస్ ఇస్ అ బెటర్ ఆప్షన్. సో డోర్స్ కూడా మేడం బయట వచ్చేసి మనకి హాల్లో ఉన్న కాన్సెప్ట్ ద సేమ్ డిజైన్ కంటిన్యూ చేసాం. ఇన్సైడ్ ద బెడ్రూమ్స్ వచ్చేసి ప్రతి బెడ్రూమ్ లోని దాని వార్డ్రోబ్ కి డిజైన్ మ్యాచ్ అయ్యేలా ప్లాన్ చేసాం అనమాట. సో ఆల్ ద డోర్స్ ఆర్ ఆల్సో బీన్ చేంజ్డ్ కంప్లీట్లీ. అండ్ ఇక్కడ ఏసీలు ఉన్నాయి, సెంట్రలైజ్డ్ ఏసీ ఉంది. ఇది కూడా మీ కాన్సెప్ట్ అయినా మీరే తీసుకున్నారు? మేమే తీసుకున్నాం మేడం. అంటే చెప్పాను కదా క్లయింట్ ఇస్ నాట్ హియర్ కాబట్టి ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ us. ఆల్ ద రెస్పాన్సిబిలిటీ వాజ్ ఆన్ us అనమాట. సో we have taken it. పైన కూడా గ్లాసెస్ పెట్టి. యా అండి, అది ఒరిజినల్ గ్లాసే కదా? అది ఒరిజినల్ మేడం. ఇదంతా ఒరిజినల్ గ్లాస్. గా డైమండ్ గ్లాస్ అలా అనుకుంటాం కదా, కాకపోతే సెంట్రలైజ్డ్ ఏసీ వచ్చింది కాబట్టి we went for surround glass ceiling అన్నమాట. సో ఇది గెస్ట్ రూమ్. యా, ఇది గెస్ట్ రూమ్ అంటే అది పేరెంట్స్ రూమ్ అండ్ దిస్ ఇస్ ద సన్ అండ్ డాటర్ ఇన్ లాస్ రూమ్ అనమాట. సో ఇది కూడా చూసారు కదా, సేమ్ డోర్ ఇస్ డిజైన్డ్ యాజ్ పర్ ద ఇంటీరియర్. అండ్ ఈ మధ్య కాలంలో బెడ్స్ అనేవి ఫిక్స్డ్ గా వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం వాటిని మనం లిఫ్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా అయితే మనం డైనింగ్ టేబుల్ చూసామో, సో దానికి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటంటే మేజర్ డిఫరెన్స్ వచ్చేసి డ్యూరబిలిటీ మేడం. ఇప్పుడు ఇవనుకోండి ఫిక్స్డ్ అనుకోండి, దే ఆర్ వెరీ వెరీ డ్యూరబుల్. మీరు ఒక 10 years అయినా 15 years అయినా దీస్ థింగ్స్ ఆర్ రియలీ స్ట్రాంగ్. ఎందుకంటే మనకి కింద లైటింగ్ ఇచ్చుకోవచ్చు, ఇవన్నీ వీ కెన్ ప్లాన్ అండ్ దీస్ ఆర్ ఫిక్స్డ్ బెడ్స్. ఓకే, అదే మీకు మర్ఫీ బెడ్స్ కానీ లేకపోతే ఫోల్డబుల్ బెడ్స్ కానీ దీస్ ఆర్ అంటే అవి వేర్ అండ్ టైర్ లో పోతాయి. అండ్ మోర్ ఓవర్ బ్రాండెడ్ కన్నా నాన్ బ్రాండెడ్ ఎక్కువ దొరుకుతున్నాయి మనకు. ఆ ఫిక్స్చర్స్ కానీ ఎంత మంచి బ్రాండ్ అయినా వీ కెన్ గివ్ అ గ్యారంటీ ఆఫ్ ఓన్లీ 5 to 10 years మధ్యలో. అండ్ దట్ టు మెయింటెనెన్స్ అండి. మేక్ షిఫ్ట్ ఫర్నిచర్ ఈజ్ ఓన్లీ ఫర్ ప్లేసెస్ వేర్ దెర్ ఇస్ నో స్పేస్. ఎగ్జాక్ట్లీ. లేకపోతే గో ఫర్ ఫిక్స్డ్ అని చెప్తాను నేనైతే. బికాస్ మేక్ షిఫ్ట్ అనేసరికి ఏమవుతుంది, మీరు బెడ్షీట్ మళ్ళీ మళ్ళీ వేసుకోవాలి. నైట్ ఆల్రెడీ మనం టైర్డ్ అయ్యి వస్తున్నాం, బయట ట్రాఫిక్ ఎవ్రీథింగ్. సో బెటర్ హ్యావ్ అ ఫిక్స్డ్ బెడ్ వేర్ ఇన్ యూ కెన్ కమ్ ఫాల్ అస్లీప్ అలా. ఎగ్జాక్ట్లీ. చాలా వరకు ఏంటంటే స్పేస్ సేవ్ అవుతుంది కదా అని ఫోల్డబుల్ బెడ్స్ అవి చాలా కంఫర్ట్ గా ఉంటాయి. ఇలాంటివన్నీ కంఫర్ట్ కూడా ఉండవు. మీకు మ్యాట్రెస్ కూడా ఫోల్డబుల్ బెడ్స్ మీద దొరికే మ్యాట్రెస్ డిఫరెంట్. బికాస్ వీ కెనాట్ గో విత్ దిస్ కైండ్ ఆఫ్ హెవీ మ్యాట్రసెస్. ఇవి చూడండి చాలా హెవీ ఉంటాయి మనకి, లాటిక్స్ కానీ మెమరీ ఫోమ్ కానీ. సో ఆ హెవీ మ్యాట్రస్ కూడా వెళ్ళేవి. యూ హ్యావ్ టు గో ఫర్ అ లైట్ వెయిట్ మ్యాట్రస్. ఓకే, వీ హ్యావ్ టు బైండ్ ఇట్. సో దాని మీద మీరు బెడ్షీట్ మళ్ళీ మళ్ళీ వేసుకోవాల్సిందే. సో ఇక్కడ ఉన్నటువంటి వాల్ పేపర్ కూడా మీరు తీసుకొచ్చిందే అండ్ మీ ఓన్ కాన్సెప్ట్? ఇది మా ఓన్ కాన్సెప్ట్స్ మేడం. అన్ని కూడా అన్ని దేనికది యూనిక్ ఉన్నాయి. యా. సో ఇవన్నీ మేమే వెతుక్కొని మేమే కన్సెప్టలైజ్ చేసుకున్నామండి ఈ పర్టికులర్ హౌస్ కి మాత్రం కంప్లీట్ గా. సో మేము ఇది యూస్ చేయబోతున్నాము, ఇది ఇలా ఉంటుంది అనేది ఒక 3D లో ఆల్రెడీ ఇచ్చేసాం మేడం చాలా వరకు. కొన్ని ఈవెన్ ద క్లయింట్ సెట్ మీరు చేసేయండి మేడం, నో ఇష్యూ అని చెప్పి హీ లెఫ్ట్ ఆన్ us అనమాట. సో మోస్ట్లీ వాల్ పేపర్స్ హీ డెంట్ కమ్ ఇన్ సైడ్. మీరు చేసేయండి బికాస్ ఐ రియలీ హ్యావ్ నో టైమ్ కాబట్టి ప్లీజ్ క్యారీ ఆన్ విత్ యువర్ టేస్ట్, ఐ ట్రస్ట్ యూ అని చెప్పి వదిలేస్తారు. సో ఇక్కడ కూడా పెట్టింది మీరు రోజ్ గోల్డ్ పెట్టేశారు. ఎందుకంటే మేడం ఇది వార్డ్రోబ్ కూడా ఇట్స్ లైక్ లైట్ లావెండర్ కలర్ కదా, సో అంత లైట్ వద్దులే అని చెప్పి ఐ వెంట్ ఫర్ రోజ్ గోల్డ్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్. సో ఇందులో కూడా మనం 3 types ఆఫ్ లామినేట్స్ వాడాం మేడం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఫ్లూటెడ్ లామినేట్, ఇదేమో హై గ్లాస్ లామినేట్, ఇది మళ్ళీ అక్రిలిక్ లామినేట్. ఇది మిర్రర్ ఫినిష్ అక్రిలిక్ లామినేట్. సో ఇవన్నీ కంబైన్ చేసుకుంటే వెళ్ళాం వార్డ్రోబ్ కూడా. సో వార్డ్రోబ్ ఇన్నర్ కూడా చూస్తే మీరు ఇందులో మళ్ళీ ఇక్కడ టాండమ్ గ్లాస్ షెల్ఫ్స్ ఇచ్చామన్నమాట మొత్తం. అన్నిట్లో కూడా సెన్సార్ లైట్స్ అనేవి, అన్నిట్లో సెన్సార్ లైట్స్ ఉంటాయి మేడం.
సో పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ టీవీ అది పెట్టచ్చు. యాక్చువల్గా టీవీ ప్యానలింగ్ అని చేసాం మనం. ఇక్కడ వర్క్ స్టేషన్ వాళ్ళకి అది టీవీ ప్యానల్ చేసాం అనమాట. సో అన్ని టీవీ యూనిట్స్ కూడా మళ్ళీ హాఫ్ రౌండ్ చేసి పర్ఫెక్ట్ గా చేసుకుంటూ వచ్చాం. దీనికి ఇక్కడ ఎక్కడ కూడా ఎడ్జెస్ మీకు తగిలేలా ఉండవు. ఆల్ ఆర్ హాఫ్ రౌండెడ్ అగైన్. సో అది బాత్రూమ్ అండి. సో ఆ బాత్రూమ్ అండ్ డ్రెస్సింగ్ కూడా వీ హ్యావ్ వెంట్ విత్ సేమ్ కాన్సెప్ట్ లెస్ థీమ్ అనమాట. బల్బ్ లైట్ అండి అది యాక్చువల్గా స్పాట్ లైట్స్. సో ఇప్పుడు మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి వాళ్ళ థీమ్ కి తగ్గట్టుగా మౌంటైన్స్ ఉన్నాయి, క్లౌడ్స్ ఉన్నాయి. ఇది యాక్చువల్లీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కన్నా యంగ్ అడల్ట్స్ రూమ్ అందా మేడం. ఓకే ఓకే. సో దీస్ కిడ్స్ ఆర్ నాట్ వెరీ స్మాల్, దే ఆర్ అబౌవ్ 15 టీన్స్ లో ఉన్నారు. సో వీళ్ళు ఏంటంటే ఐ వెంట్ ఫర్ అ 2 bed బాయ్ అండ్ గర్ల్ అనమాట. సో ఐ జస్ట్ డింట్ వాంట్ టు మేక్ దెమ్ ఫీల్ అన్కంఫర్టబుల్ కాబట్టి ఎవరి బెడ్ వాళ్ళకి ఇండివిజువల్ గా చేసి ఇచ్చాము. మధ్యలో సైడ్ టేబుల్ ఈజ్ యాక్చువల్లీ హ్యావింగ్ ఒక షెల్ఫ్ లాగా రోలర్స్ అన్నమాట అవన్నీ యాక్చువల్ గా. సో తీసేస్తే 2 బెడ్స్ కంబైన్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇట్స్ అ కాంబినేషన్ అన్నమాట ఇక్కడ. ఇట్స్ దేర్ చాయిస్ అగైన్. సో ఏంటంటే ఆ మిర్రర్ కానీ ఈ హెడ్ బోర్డ్ కానీ మొత్తం అంతా కూడా చాలా ప్లాన్ చేసి చేసాము. వాళ్ళ ఫాదర్ కి కొంచెం వాస్తు కూడా చాలా ఇంపార్టెంట్ గా తీసుకున్నారు. సో వాస్తుని కూడా చాలా ఇంపార్టెంట్ గా బ్రెయిన్ లో పెట్టుకొని చేసాం అనమాట ఇదంతా హౌస్. దీనికి తగ్గట్టుగా ఒక బ్లూ కలర్ లైట్ బ్లూ షేడ్ లో ఉంది. సో మీరు యూస్ చేస్తే 3 కలర్స్ యూస్ చేసాం మేడం ఈ పర్టికులర్ రూమ్ లో. లైట్ బ్లూ, వైట్ అండ్ గ్రే ఆల్సో. సో మూడింటిని కంబైన్ చేసుకుంటూ వెళ్ళాము ఇంత మొత్తం కూడా. హెడ్ బోర్డ్ గానీ బెడ్స్ గానీ మొత్తం దానికి తగ్గట్టుగానే వాల్ పేపర్ కూడా దానికి తగ్గట్టుగానే వాల్ పేపర్ మీరు చూసారంటే అది కూడా ఐ థింక్ ఇట్స్ మిక్సింగ్ పర్ఫెక్ట్లీ విత్ దిస్ వన్. ఎగ్జాక్ట్లీ. ఎంత కాలం ఉంటుంది వాల్ పేపర్ అనేది? మేడం వాల్ పేపర్ ఇస్ ఈక్వలెంట్ టు పెయింట్ అండి. ఇట్స్ యాక్చువల్లీ మోర్ బ్యూటిఫుల్, డ్యూరబుల్ లైక్ పెయింట్ ఓన్లీ. కాకపోతే ఏంటంటే ప్లేట్ తీసుకొని కావాలని పిక్తే ఎవ్వరం ఏం చేయలేము. బట్ దెన్ ఇట్ ఇస్ నార్మలీ మనం వేప నుంచి కూడా అరౌండ్ 5 years మెయింటెనెన్స్ వారంటీ మేము చేస్తాం. ఓకే. సో వీఆర్ గివింగ్ దెమ్ అ వారంటీ అండ్ ఏం ప్రాబ్లం రాదు మేడం. అన్లెస్ అంటిల్ సమ్మన్ వాంటింగ్లీ డెలిబరేట్ గా చేస్తే దట్ ఇస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్. వాష్రూమ్ కూడా చూసారంటే మొత్తం అంతా మళ్ళీ కామోఫ్లేజ్ చేసాము. బయటికి కనిపించకుండా తెలియకుండా జస్ట్ లైక్ ఒక కబోర్డ్ లాగా. ఎందుకంటే మనకి బెడ్ ఆపోజిట్ లోనే వచ్చిందండి బాత్రూమ్. సో దే వర్ హ్యావింగ్ దట్ ఫీలింగ్ అనమాట. సో ఐ సెడ్ నో డోంట్ వరీ, నేను మొత్తం కలిపేస్తాది అని చెప్పేసి ఐ వెంట్ ఫర్ ఇది వార్డ్రోబ్ అండి కిడ్స్ కోసం చేసాం. సో ఈ సెంట్రలైజ్డ్ ఏసీ కాకుండా ఎవ్రీ రూమ్ లో ఏసీస్ కూడా మీరే ఫిట్ చేసి పెట్టేస్తారు? సెంట్రలైజ్ చేసి ఓన్లీ ఫర్ ద హాల్ అండ్ కిచెన్ అంతవరకు పెట్టాము. ప్రతి రూమ్ లో మళ్ళీ స్ప్లిట్ ఏసీకి వెళ్ళి ట్రస్ట్ అనేది ఉండాలి. ఎస్ మేము వాళ్ళ చేతుల్లో పెట్టాము అనుకుంటే అంత మేము ఎలా అయితే ఇమాజిన్ చేసామో ప్రాసెస్ ని కూడా ట్రస్ట్ చేసే క్లయింట్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. బికాస్ ద ప్రాసెస్ ఇస్ వెరీ డర్టీ, అవుట్పుట్ ఇస్ బ్యూటిఫుల్ బట్ ప్రాసెస్ ఇస్ వెరీ డర్టీ. సో ఆ ప్రాసెస్ ని కూడా ట్రస్ట్ చేయగలిగే క్లయింట్సే కావాలి మాకు. సో మనతో పాటుగా ఈ ఇంటి ఓనర్స్ లావణ్య అండ్ ముత్తు గారు ఉన్నారు. ముత్తు గారు, లావణ్య గారు, కంగ్రాచులేషన్స్. హౌస్ వార్మింగ్ సెరిమనీ అనేది ఉంది. ఎలా అనిపించింది? ఇప్పుడు వాల్ డెకార్స్ కి ఇచ్చారు మీరు అండ్ ప్రవీణ గారి వర్క్ చూసిన తర్వాత. ఫస్ట్ టాక్ లోనే చాలా పద్ధతిగా మాట్లాడారు. సో విల్ టేక్ కేర్ ఆఫ్ ద హౌస్ లైక్ అవర్ హౌస్ అని చెప్పారు. అండ్ మా కమ్యూనిటీలో ఇంకో ఇద్దరు రాజేంద్ర గారు, సుధాకర్ గారు వారు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు చాలా రీసెర్చ్ చేశారు. సార్ మీరు ఇన్ని చూసి వచ్చాం కానీ ప్రవీణ గారి వర్క్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి, క్రియేటివిటీ ఉంది. మేము ఇద్దరు వెళ్తున్నాము, మీరు కూడా వెళ్తే మాకు సంతోషం. అందరం ముగ్గురం కలిసి వర్క్ ఇచ్చామంటే మనకు కూడా కొంచెం బార్గెనింగ్ పవర్ ఉంటుందని చెప్పారు. కానీ నేనేం బార్గెన్ చేయలేదు, టు బి ఫ్రాంక్. సో ఐ వాంట్ క్వాలిటీ అని చెప్పాను. దిస్ ఈజ్ ఫర్ మై పేరెంట్స్ అండి. మా పేరెంట్స్కి నేను చిన్న గిఫ్ట్ అనుకోండి. ఇది మంచి క్వాలిటీ వర్క్ కావాలి. ఏదైనా నచ్చకపోతే మొహాటం లేకుండా చెప్తానండి, నాకు మాత్రం ఫిక్స్ చేసి చేసిస్తానండి. విల్ టేక్ కేర్ ఆఫ్ యాజ్ అవర్ హౌస్ అని చెప్పారు. ఓకే. సో లావణ్య గారు ఇప్పుడు కంప్లీట్ ఎవ్రీ డీటెయిల్ అనేది వాళ్ళు తీసుకున్న ఇంటీరియర్ దగ్గర నుంచి సోఫాస్ కావచ్చు, డైనింగ్ టేబుల్ కావచ్చు, అవన్నీ చూసినప్పుడు దేర్ ఓన్ కాల్ అనుకుంటాను కదా, ఎలా అనిపించింది మీకు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద వే షీ వర్క్స్ ఇస్ వెరీ గుడ్ అండి. ఇంకోటి ఈయన చూపించారు ర్యాండమ్ గా కొంతమంది ఇంటీరియర్స్ వి, బట్ హర్ వర్క్ వాట్ ఐ హ్యావ్ నోటిస్డ్ ఇస్ ఎవ్రీవేర్ కస్టమైజేషన్స్ ఆర్ సో యూనిక్. అంటే 2-3 చూసాక జనరలీ మోనోటోనస్ ఫీలింగ్ వస్తుంది. యూ డోంట్ సీ దట్.
సో ఎవ్రీవేర్ ఐ సా లైక్ ఈయన 3-4 చూపించారు, దీనికి దానికి మ్యాచ్ ఉండదు, లైక్ ఈ ఇంటికి అంటే ఇలాగే ఉంటుంది. సో దేర్ ఈస్ సంథింగ్ గోయింగ్ ఆన్, లైక్ ఐడియాలజీ, లైక్ అవి ఉంటేనే కన్సిస్టెంట్గా, ఈవెన్ దో ఇఫ్ ఐ రెఫర్ టు మై ఫ్రెండ్స్ ఇది కాపీ పేస్ట్ లాగా కనిపించదు. సో ఐ సా దాట్. Another thing is the way they do the color theme. I really liked it. Ante what should I say? Too much outstanding undadu. Certain way lo chestaru. So it's like it matches what I want. Like sometimes ఏమవుతుందంటే కలర్ కోడింగ్ సరిగా చేయకపోతే గాడీగా కనిపిస్తాయి. ఎగ్జాక్ట్లీ. సో నేను ఓవర్ ద ఫోన్ మాట్లాడాను, నాకు ఏది టూ గ్లిటరీ టూ ఫ్లాషీగా కనిపించద్దు అంటే షీ హాస్ టేకెన్ కేర్ వెల్. నేను వచ్చినప్పుడు చూసేది ఫస్ట్ అదే, ఎక్కడ గ్లిటర్ అవుతుంది ఎక్కడ ఫ్లాష్ అవుతుంది అని. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. అండ్ ఫ్యూ థింగ్స్ తను చెప్పినవన్నీ ఈయన ఎంత ఇంప్రెస్ అయ్యారంటే, మాకు అక్కడ యూఎస్లో ఇల్లు ఉంది, ఫ్యూ థింగ్స్ మాకు తెలియదు, ఇవి ఇట్లా ఉంటాయి ఇవి ఇట్లా ఉంటాయి అంటే వీ వర్ ట్రైంగ్ టు సీ ఓకే ఇక్కడ చేయాలంటే మేము ఏం చేయాలి, ఓకే ఈ మెటీరియల్ చూడాలా ఇట్లా ఉంటుందా. సో దోస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్. అండ్ ఈవెన్ ద వాల్ ఇఫ్ యూ సీ, నేను ఎక్కడ చూడలేదు. ఐ రియలీ లవ్ దిస్. సో ఇట్ గివ్స్ మీ అ ప్లెజెంట్ ఫీలింగ్, లైక్ బర్డ్స్ ఫ్లయింగ్ అంటే ఎప్పుడు కూర్చున్నా 5 minutes you feel like okay, exactly. It's like interior or out, you have that calmness. So few things really touch me, and thank you so much for all this. On top of it, they know our timeline, so adi kuda maku chaala important. I think they work with clients well. So client ki edi kavali is very important nowadays. Lot of interiors you see in the market, ఎవరి కావాలి అనేది మనకి ఎలా కావాలి వాళ్ళు కస్టమైజ్ చేస్తున్నారు, మనని అర్థం చేసుకుంటున్నారు అంటే దట్ యాడ్స్ లైక్ చెరీ ఆన్ ద టాప్ ఆఫ్ కేక్ అంటారు కదా, అది కావాలి. So completely satisfied customers. Yeah, I referred so many people in this community already. Okay. So that Pravina gar knows it, Veeradhar gar knows it. They put their blood on this house. Oh, yeah. Whenever I asked them, they came over here and they took care of it. But sometimes a builder nunchi side, they won't help immediately. But they took care of it very patiently. Yeah. And for past 25 years we both are living in US. But here things taking care is different, like in back in America. Market లో అయిపోతే ఈ టైం కంత అయిపోతుంది, మనం పట్టించుకోదు, ఒకళ్ళు బాగలేదు టైం బౌండ్ ఉంటే కంప్లీట్ చేయాలి. ఇక్కడ అట్లా కాదు, అది కొంచెం డౌట్ ఉండే కానీ ప్రవీణ వీరేంద్ర గారు ప్రామిస్ మీ విల్ గివ్ ఇట్ ఆన్ 12, విల్ టేక్ ఏ వీడియో ఆన్ 12 అండ్ విల్ అంటే సరేనండి పర్వాలేదు, చిన్న చిన్న వర్క్స్ ఉన్న కంప్లీట్ చేయండి, మిమ్మల్ని అడుగుతాను, వేరే వాళ్ళని అడగను, మీరే ఫిక్స్ చేయాలని చెప్పారు. Yes అండి. Thank you so much and best wishes. Thank you.